ముందుగా మనం భవనం ఎంత ఎత్తు ఉండాలి అనే విషయానికి వస్తే ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. ఒక్కో ఫ్లోర్ లో 10,000 మంది ఉన్నారు అనుకుంటే కావాల్సిన ఫ్లోర్లు 8 లక్షల ఫ్లోర్లు. ఒక్కో ఫ్లోర్ ఎత్తు 3 మీటర్లు అనుకుంటే మొత్తం భవనం ఎత్తు 2,400 కిలోమీటర్ల పొడవు. ఎవరెస్ట్ పర్వతం 8.8 కిలోమీటర్లు మాత్రమే. దీనితో పోల్చుకుంటే 273 రెట్లు ఎక్కువ. మనం ఒక అంచనాగా అనుకుంటే ఎవరెస్ట్ ఆకాశాన్ని తాకినట్టు అనిపిస్తుంది, కానీ ఈ భవనం ఆకాశాన్ని దాటి, వాతావరణాన్ని దాటి స్పేస్ లోకి వెళ్తుంది. లోపల జీవితం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఒక్కొక్కరికి చాలా చిన్న స్థలం మాత్రమే ఉంటుంది. అపార్ట్మెంట్లు బదులు క్యాప్సూల్ రూమ్స్ ఉంటాయి. భవనం లోపలే ఆహారం పండించడానికి స్పెషల్ గా ఫ్లోర్స్ ఏర్పాటు చేసుకుంటాం. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ ఆఫీసులు అన్ని మనకి భవనం లోపలే లభిస్తాయి. నిజమైన సూర్యకాంతి అనేది ఉండదు, ఆర్టిఫిషియల్ లైట్ మాత్రమే ఉంటుంది. నిజమైన సూర్యోదయం కనిపించదు. ప్రతి ఫ్లోర్ లో ఆర్టిఫిషియల్ లైట్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఉదయం, ఇది సాయంత్రం అనే ఫీలింగే ఉండదు. ఒక్కో ఫ్లోర్ లో 10,000 మంది జనాభా ఉంటున్నారు కాబట్టి ఒక్కో ఫ్లోర్ ఒక చిన్న గ్రామం అవుతుంది. 100 ఫ్లోర్లు కలిపితే ఒక పట్టణం అవుతుంది. ప్రతి జోన్ లో కమ్యూనిటీ హాల్, పండగ సెలబ్రేషన్స్, సినిమాలు, నాటకాలు అన్ని మనకి తెలిసినవే. దేశాలు లేవు కాబట్టి కులాలు, బోర్డర్లు తగ్గిపోతాయి. మనం అందరం ఒకే భవనంలో ఉన్న మనుషులం అనే భావన జనాలలో బాగా నాటుకుపోతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే సాధారణంగా మనం పంటలు పండించాలంటే భూమి కావాలి, నీరు కావాలి, సూర్యకాంతి కావాలి. కానీ ఈ మహాభవనం లోపల ఇవేమీ లేవు. అయినా కూడా రోజు 800 కోట్ల మందికి ఆహారం కావాలి. ఆ ఆహారం ఎలా తయారవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే భవనంలో ఉండటం వల్ల హారిజాంటల్ గా వ్యవసాయం చేయడానికి స్థలం ఉండదు, వర్టికల్ గా చేయడానికి మాత్రమే ఉంటుంది. దీనినే వర్టికల్ ఫార్మింగ్ అంటారు. వర్టికల్ ఫార్మింగ్ అంటే పొలాలను అడ్డంగా కాకుండా పైకి పైకి ఏర్పాటు చేయడం. ఒకే ఫ్లోర్ లో వేల లేయర్లు, వేల మొక్కలు, అంటే ఒక్కో ఫ్లోర్ లో వేల ఎకరాల సాగు. ఇది మొత్తం భవనం లోపలే సాగుతుంది. ఇక సాగు చేతికి వచ్చాక కోసిన వెంటనే ట్రక్కులు అవసరం లేదు. సాగు ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కి వెంటనే నిమిషాల విడుదలలోనే ఆహారం చేరుతుంది. ఇక గాలి మరియు నీరు విషయానికి వస్తే బయట ప్రపంచంలో గాలి అడవుల వల్ల వస్తుంది, నీరు నదులు, వర్షాల వల్ల వస్తుంది. కానీ ఈ మహాభవనం లోపల అడవులు లేవు, నదులు లేవు, వర్షం లేదు. అయినా కూడా ప్రతి మనిషికి శుద్ధమైన గాలి, తాగడానికి నీరు అన్ని ఈ భవనం లోపల లభిస్తాయి. ఈ భవనం లోపల గాలి సహజంగా రాదు. ఇది పూర్తిగా AI నియంత్రిత గాలి వ్యవస్థ అవుతుంది. మనిషి ఊపిరి పీల్చి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఆ గాలిని శుద్ధి చేయడానికి ఈ భవనం లోపల పెద్ద పెద్ద ఫిల్టర్లు ఉపయోగిస్తారు. అంటే మనం పీల్చే గాలి ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇక నీటి విషయానికి వస్తే ఈ భవనం లోపల ఒక్క చుక్క నీరు కూడా వృధా అవదు. మనం ఉపయోగించేసిన స్నానం, వంట, వాష్రూమ్ నీరు అన్ని ఒక్క చోటకు చేరుతాయి. అక్కడ AI శుద్ధి చేస్తుంది. ప్రతి చుక్కను AI టెస్ట్ చేస్తుంది. ఒక్క చిన్న సమస్య కనిపించినా ఆ నీరు ఆగిపోతుంది. అంటే ఈ భవనం లోపల తాగే నీరు బయట ప్రపంచం కంటే ఇంకా శుభ్రంగా ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ భవనం లోపల రోడ్లు ఉండవు, ట్రాఫిక్ జామ్ అసలే అవ్వదు, హారన్ శబ్దాలు ఉండవు. ఎందుకంటే ఇది బయట ప్రపంచం కాదు. ఈ బిల్డింగ్ లో మనం పైకి కిందకి మాత్రమే ప్రయాణించగలం. సాధారణ లిఫ్ట్లు ఇక్కడ పనిచేయవు. అందుకే ఇక్కడ మాగ్లెవ్ ఎలివేటర్లు ఉపయోగిస్తారు. చాలా వేగంగా కదులుతాయి. గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్ పైకి కిందకి అడ్డంగా కూడా వెళ్తాయి. అంటే మీ ఇల్లు 10,000వ ఫ్లోర్ లో ఉన్న కొన్ని నిమిషాల వ్యవధిలో మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ఇక ఈ బిల్డింగ్ లో కలిగే సాంకేతిక సమస్యలు. మొదటి పెద్ద సమస్య ఎలక్ట్రిసిటీ. ఈ భవనం మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే నడుస్తుంది. లైట్లు, లిఫ్ట్లు, గాలి వ్యవస్థ, నీటి శుద్ధి. ఒక్క పవర్ ఫెయిల్యూర్ వచ్చిందంటే కొన్ని సెకండ్లోనే లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడతాయి. ఇక్కడ ప్రతి నిర్ణయం AI తీసుకుంటుంది. ప్రయాణం, గాలి, నీరు, భద్రత. కానీ AIలో ఒక్క బగ్ వచ్చిందంటే తప్పు లెక్కలు, తప్పు నిర్ణయాలు, తప్పు అలారమ్స్. అప్పుడు మనిషి యంత్రం మీద ఎంత ఆధారపడ్డాడో తెలుస్తుంది. ఇంత పెద్ద సిస్టమ్ అంటే హ్యాకర్ల స్వర్గం అవుతుంది. ఒక్క సైబర్ అటాక్ జరిగితే గాలి నియంత్రణ, నీటి సరఫరా, ప్రయాణ వ్యవస్థ అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మరో పెద్ద సమస్య మనుషుల టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం.
సిస్టమ్ లేకపోతే ఏం చేయాలో తెలియదు, స్వయంగా ఆలోచించడం మర్చిపోతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యూచర్ ఐడియాల కోసం మళ్ళీ కలుద్దాం.